మార్గం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే మనం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వాళ్ళకి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమ బాధ్యతలతో కూడుకొని వాళ్ళు కొత్త విధానాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ఎక్కువ శ్రమతో ఆశించిన విజయాలు సాధించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాల్లో, వృత్తిపరమైన విషయాలలో తోబుట్టువులు, సోదరుల యొక్క సహకారంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు రాజీ పడకుండా ముందుకెళ్ళడానికి వీరి సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కూడా చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ఎక్కువ శాతం ఈ రోజున వృత్తి మీద దృష్టి సారిస్తూ నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అధికంగా ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి కానీ లేకపోతే విద్యా సంబంధమైన విషయాలలో ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలలో దూర విద్యా విధానాలు కానీ విదేశీ విద్య కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాల విషయం కొంత సామాన్య ఫలితాలు ఇస్తున్నప్పటికీ దాని విషయంలో ఎక్కువ శ్రద్ధతో మీరు ముందుకెళ్ళడానికి అధిక శాతం కృషి చేస్తారు. విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లోనూ అలాగే పెద్దలకి ఏదైనా తీర్థయాత్రలకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. కానీ కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రం ఎక్కువ ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే ఆశించిన ఫలితాలు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో అంటే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ సామాన్య ఫలితాలతో ముందుకు వెళ్ళే ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆరోగ్య రీత్యా కానీ అలాగే ఆరోగ్యంతో పాటుగా శ్రమ అధికమైన పనులలో ఎక్కువ శ్రమ ఉండడం వల్ల మీకు విశ్రాంతి తక్కువగా ఉండడం వల్ల కానీ ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతూ రావడం వల్ల కొంత నిరుత్సాహం నిస్సత్తుగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దానిని మీరు వ్యక్తుల సహకారంతో ఎలాగైనా సరే పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం లభ్యమవ్వనందువలన కూడా కొంత నిరుత్సాహం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ పట్టు వదలకుండా ఇదంతా కూడా తాత్కాలికమే, ఈ శ్రమ అన్నది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా సరే మీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవడానికి ఆస్కారం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో నూతన పరిచయాలు, కుటుంబ వ్యక్తులతో కూడి కొత్త రకమైన ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, అంటే ఏదన్నా వృత్తిపరమైన విషయాలలో ఎవరన్నా కొత్త వ్యక్తుల్ని మీరు కలిసి మీ పనులు అయ్యేట్టుగా మాట్లాడడానికి ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే దానికి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల గురించి చర్చలు జరపడానికి ఈ రోజున చాలా వరకు ఆస్కారం అధికంగా ఉంది. మీ మీద మీకు నమ్మకం పెరగడం, అలాగే ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, ఆల్రెడీ ఉన్న రుణాలు ఏదైనా ఉంటే వాటిని చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఎక్కువ శాతం ఖర్చుతో కూడి ముందుకు వెడుతుంది. వ్యక్తులతో విభేదాలు రాకుండా ముఖ్యంగా బంధువర్గంతో కానీ లేకపోతే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యక్తులతో మీరు చర్చించేటప్పుడు కానీ మీరు వారితో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా సానుకూలంగా అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా రుణములు తీర్చడానికి ఒకటి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలలోనూ కొంత ఖర్చులు అధికంగా ఉండడం,
వాటి వల్ల మీరు అవసరానికి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టి పనులు సానుకూలపరిచే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించి కానీ ఇష్టమైన వ్యక్తులకు సంబంధించి కానీ కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో ఎక్కువ శాతం ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ శ్రమ అధికంగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అయితే ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉండడానికి, డైవర్షన్ అనేది రాకుండా ఉండడానికి తప్పనిసరిగా విద్యార్థులు ఐగ్రీవైన అనే మంత్రాన్ని పఠించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే విద్యాపరమైన విషయాలలో కొంత వారి కొరకు వ్యక్తిగత అవసరాల కొరకు కొంత ఖర్చులు అనేవి అధికంగా చేస్తూ తల్లిదండ్రులు వారికి కావలసిన పరికరాలు కొనడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసే రోజుగా కూడా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణం సామాన్య ఫలితాలు ఇస్తుంది. గృహ సంబంధమైన అంశాలలో, వాహన సంబంధమైన అంశాలలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ ఈ రోజున మిశ్రమ ఫలితాలతో ముందుకెళ్లే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఆలోచించడం, దాన్ని ఎలాగైతే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా చక్కగా చేయాలన్న ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే కొంతమంది నూతన గృహ నిర్మాణం కొరకు కూడా ప్రయత్నాలు, ఆలోచనలు అధికంగా చేస్తారు. దానికి సంబంధించి రుణాలు తీసుకోవడం, గవర్నమెంట్ రిలేటెడ్గా అలాంటి స్థాయి వ్యక్తుల్ని కలిసి దానికి సంబంధించి చర్చలు జరపడం మొదలైన దానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తండ్రి ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం, సంకల్ప బలం అన్నీ పెరుగుతాయి. వ్యక్తుల సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో, అంటే అదేదన్నా వృత్తిపరంగా ఉన్నత స్థాయి అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ ఈ రోజున సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహా సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ఆకస్మికంగా ధన వ్యయం అవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం, వీటన్నిటికీ కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అయినా సంకల్పంతో పనులు ఎలాగైనా నెరవేర్చుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్ని విధాల ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల అపార్థాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ధన విషయంలో కానీ, వాగ్దానాల విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికంగా వృత్తికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన ఆదాయాలు రాకుండా ఇప్పటిదాకా ఆగిన విషయాల్లో అది కొంత ముందుకు వెళ్ళే అవకాశం అనేది, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, వృత్తికి సంబంధించిన భాగస్వామ్య వ్యవహారాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఈ రోజున కొన్ని మార్పులు రావడం, కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం, కొంత వ్యక్తిగతంగా మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ పని చేసినా, ఎవరికి వాగ్దానాలు చేస్తున్నా, లేకపోతే ఆర్థిక విషయాల గురించి చర్చలు జరుపుతున్నా వీళ్ళంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం చాలా సులభతరంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ, నమ్మకం, సంకల్పం చాలా గట్టిగా ఉంటాయి. అయినప్పటికీ కూడా శత్రువులు మీ మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల వల్ల కొంత వ్యక్తిగతంగా ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల కానీ, లేకపోతే ఆకస్మికంగా మీకు సంబంధించిన అనుకోని ఖర్చుల వల్ల కానీ, మీకు ప్రణాళిక లేని విధంగా ఖర్చులు అవ్వడం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ మీరు సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే వ్యక్తిగత విమర్శలకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా
వీలైనంత మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే మానసికంగా కూడా ఘర్షణ అనేదాన్ని అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతోంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చే దాంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి పెట్టుబడుల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే ముఖ్యంగా ఆ పెట్టుబడులు కూడా మీ యొక్క ఇష్టమైన వ్యక్తుల కొరకు, సంతానం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు, అంటే ఏదైనా గృహ నిర్మాణ విషయంలో కానీ స్థిరాస్తుల కొరకు కానీ మీరు కొన్ని పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే వారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే వారసత్వ ఆస్తుల గురించి కూడా కొంత ఆలోచనలు, వాటిని ఏ రకంగా మలుచుకొని వాటితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బంధువర్గంతో చర్చలు జరపడం, వారిని కలవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని అందుకుంటారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదన్నా మీకు ఆగుతూ వస్తున్న విషయాలు కొంతవరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా ఏదైనా వృత్తిపరమైన విషయాలలో ఏదైనా ఆనరీ పోస్టులు లాంటివి రావడం కానీ, లేకపోతే వృత్తిలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఏదైనా కొత్త అవకాశాలు లభించడం కానీ, అది మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించే అవకాశంగా ఒకటి అనుకోవచ్చు. అలాగే మాటలతో, కమ్యూనికేషన్తో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అమ్మ,